చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం యావత్ తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఈ బస్సును కంకర లోడ్తో ఉన్న టిప్పర్ ఢీకొట్టినటువంటి ఘటనలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉండటం తీవ్ర విషాదంగా మారింది. ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు గుడ్ బై చెప్పి మళ్ళీ వస్తాం అని చెప్పి జాగ్రత్త అంటూ బయలుదేరినటువంటి ఆ అమాయక ప్రాణాలు అనుకోని ప్రమాదంలో కంకర లోడు కింద నలిగిపోయాయి. చదువుల కోసం నగరానికి వెళ్తున్న ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, పండగలా ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న విద్యార్థులు, విధి నిర్వహణకు బయలుదేరినటువంటి ఉద్యోగులు, వీళ్ళందరూ ప్రయాణ నేపథ్యాలు ఇప్పుడు గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. ఇలాంటి హృదయ విదారకరమైనటువంటి ఘటనల్లో ఒకటి తాండూరుకు చెందిన చాంద్ పాషా కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. అనేక కుటుంబాలని అల్లకల్లోలం చేసినటువంటి ఈ ప్రమాదం తాండూరులోని చాంద్ పాషా కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. ఎందుకంటే తన గారాల కూతురు టాటా చెప్పి మళ్ళీ వచ్చే వారం పిక్ చేసుకోవడానికి వస్తానని మాటిచ్చిన తండ్రి చాంద్ పాషా కొన్ని గంటలకే తన కూతురు ఇక లేదనే విషయాన్ని తెలుసుకొని గుండెలవిసేలా రోధిస్తున్నాడు. బస్ ఎక్కించి ఆమె చిరునవ్వు చూసి ఇంటికి వెళ్ళినటువంటి ఆ తండ్రికి ఇది తీరని శోకం. ముస్కాన్ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ముస్కాన్ సెలవులు వచ్చినప్పుడల్లా కూడా, ఆదివారం వచ్చినప్పుడల్లా కూడా, వీకెండ్స్లో తప్పకుండా ఇంటికి వచ్చేదంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులతో ఆనందంగా గడిపేదంట. వీకెండ్స్లో వచ్చి ఆ ఒక్కరోజు తల్లిదండ్రులతో సంతోషంగా ఉండి మరలా సోమవారం కాలేజీకి వెళ్ళేది. ఈసారి కూడా అలాగే వచ్చింది ముస్కాన్. సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయలుదేరింది. ఆదివారం అంతా ఇంట్లో ఉండి తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి వారితో ముచ్చటించి కాలక్షేపం చేసి మరలా ఉదయం సోమవారం రోజు హైదరాబాద్కి కాలేజీకి బయలుదేరింది. కూతురు ముస్కాన్కు బస్ ఎక్కించి టాటా చెప్పినటువంటి తండ్రితో, పప్పా నెక్స్ట్ వీకెండ్ వస్తా, పిక్ చేసుకునేందుకు రా, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది ఆ పాప. ఆప్యాయంగా పలకరించిన ఆ మాటలే ఆమె పలికినటువంటి చివరి మాటలయ్యాయి ఆ తండ్రికి. టాటా చెప్పిన కొద్ది క్షణాల్లోనే చేవేళ్ల దగ్గర బస్సు ప్రమాదం జరిగిందన్నటువంటి వార్త, అందులో తన కూతురు కూడా ఉందని తెలియడంతో చాంద్ పాషా కన్నీరు మున్నీరయ్యాడు. ఉప్పెనలా ఎగిసిపడే దుఃఖంతో అవే నా బిడ్డ చివరి మాటలయ్యాయి అంటూ గుండెలు బాదుకున్నాడు. ఇలా చేవేళ్ల బస్సు ప్రమాదం కారణంగా తాండూరులో ఎందరో కుటుంబాలు ఇలాంటి తీరని విషాదాన్ని, అంతులేని శోకాన్ని మిగిల్చినటువంటి అనుభవిస్తున్నటువంటి శోకాన్ని ఇప్పుడు ప్రజలందరూ చూసి కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. అటు ముగ్గురు అక్కా చెల్లెలు కోల్పోయినటువంటి కుటుంబం ఇలాంటి తీరని శోకంలోనే మునిగిపోయింది. ఇప్పుడు చాంద్ పాషా లాంటి కుటుంబం కూడా తన బిడ్డను కోల్పోయి మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేటువంటి ఆదివారం మళ్ళా ఇంటికి వచ్చి వారితో సంతోషంగా గడిపి మరలా కాలేజీకి వెళ్ళేటువంటి పరిణామం ఉండేది. కానీ అలా జరగలేదు. ఈసారి టాటా చెప్పి మళ్ళీ వస్తాను నాన్న, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి, పప్ప నువ్వు ఇంటికి వెళ్ళు, మరలా వస్తా, మళ్ళీ పికప్ చేసుకో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అని చెప్పేసి బస్ ఎక్కినటువంటి ముస్కాన్ చిరునవ్వుతో ఆ పెదాలపైన తండ్రికి టాటా చెప్పి బస్ ఎక్కినటువంటి ముస్కాన్ అదే చివరి చూపైంది, అదే చివరి పలుకైంది, అదే చివరి మాటలైపోయాయి ఆ తండ్రికి. వాటిని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆ కూతురు మరణించిందనేటువంటి వార్త జీర్ణించుకోలేక అక్కడ ఆ యొక్క మృతదేహాన్ని చూసి తన చివరి మాటలు, చివరి చూపును, చివరి ఆ చిరునవ్వును చూసి వాటిని గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంటూ శోకిస్తున్నటువంటి సందర్భం అక్కడ అందరినీ కలిచివేసింది. ఇలా ఎన్నో కథలు, ఎన్నో కుటుంబాలలో మిగిల్చినటువంటి తీవ్ర విషాదకరమైనటువంటి ఘటనలు ఈ చేవెళ్ల బస్సు ప్రమాదం మిగిల్చింది. ఆ యొక్క ప్రమాదంలో చోటు చేసుకున్నాయి. అనేక కుటుంబాలను రోడ్డు మీదకి ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకువచ్చాయి. అల్లకల్లోలం చేశాయి కుటుంబాలను. పూర్తిగా ఆ యొక్క కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చి ఆ యొక్క గ్రామాలను కూడా తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. ఒకటా రెండా 20 మంది మృతి చెందినటువంటి ఘటనలు, తల్లిని కోల్పోయిన పిల్లలు, తండ్రిని కోల్పోయిన పిల్లాడు, బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు, ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? ఈ యొక్క ప్రమాదంలో చోటు చేసుకున్నటువంటి అంతులేని ఆవేదనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి ఆ కథలు, వాటి గురించి తెలుసుకుంటుంటే గుండె చెమ్మెగిలిపోతుంది. ప్రస్తుతం ముస్కాన్ మరణించినటువంటి దానికి సంబంధించి చాంద్ పాషా ఆ యొక్క చివరి క్షణాలను గుర్తు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీకొట్టి పలువురు గాయాలైన
సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను. ముస్కాన్ BSc MPCIS 3rd ఇయర్ ఈ అమ్మాయి కూడా తాండూరు వాసులు, వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను. దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జిల్లాలో భయంకరమైన